నా మెయిన్ థింగ్ ఏమంటున్నానంటే నమ్మకం అనేది లేకపోతే మనిషి బతకలేడు. దెన్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతాం అనేది సెకండ్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ బిలీవ్ ముస్లిమ్స్ బిలీఫ్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ హిందూస్. దానికి కారణం ఏంటంటే ఐడల్ లేదు అక్కడ. మనం ఏంటి 3 కోట్ల దేవుళ్ళు ఉంటారు, వినాయకుళ్ళే 100 మంది ఉంటారు, 100 టైప్స్ ఉంటాయి, ఇంకో దేవత ఏదో ఇన్ని టైప్స్ ఉంటాయి, యాదగిరి నరసింహస్వామి, తిరుపతి, ఇది అది. ఇంత మీరు డైవర్షన్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ బిలీఫ్ ఉండడం అనేది చాలా కష్టం. అవును, యూనో. వెరాజ్ ఇన్ ఇస్లాం బికాజ్ మీకు తెలీదు, ఒక అన్నోన్ ఎంటిటీ, ఇన్విజిబుల్ ఎంటిటీ. అంటే ఇప్పుడు మీరు పాత సినిమాల్లో విలన్ కనిపించకుండా ఒకటి వాయిస్ వస్తూ ఉంటుంది చూడండి, అది అంటే మన ఇమాజినేషన్లో పెరుగుతూ ఉంటుంది. అది ఒక డెఫినెట్ విజువల్ ఉంటే అది రాదు, యూనో. సో ఐఎమ్ టాకింగ్ రిలీజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. అలా ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, లేకపోతే ఒక పార్టీ లీడర్ ఉంటాడు. హిట్లర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్. హిట్లర్ జర్మనీని వరల్డ్ నెంబర్ 1 కంట్రీ చేస్తాడు అని జర్మన్స్ నమ్మారు. రైట్. ఎందుకు నమ్మారు? అతను చెప్పిన మాటల్లో ఉన్న ఒక ఇంటెన్సిటీ కానీ, ఒక లాజిక్ కానీ, ఏదో కానీ అది నమ్మారు. అండ్ దే గేవ్ హిమ్ ద మ్యాండేట్ టు డూ ఎనీథింగ్ ఫర్ దమ్. అది ఎప్పుడు రాగానే సెకండ్ వరల్డ్ వార్ రిజల్ట్ వచ్చాక తెలిసిందే. అవును. అప్పుడు మనం అనుకుంటాం అందరు పిచ్చినా కూడా హిట్లర్ నమ్మేసి ఓట్లు వేస్తారు, ఆడికి నాజీ పార్టీ ఇచ్చారు. అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మూఢనమ్మకాల కేటగిరీ వస్తారు ఆ పర్టికులర్ టైంలో బికాస్ ఆఫ్ ది మేహెమ్ విచ్ హ్యాపెన్, యూనో. సో ఈ మూఢనమ్మకం అనేది ఇప్పుడు నేను మా మదర్ సిస్టర్ దగ్గర అంత కలవలేదు అనుకోండి సపోజ్, నాకు డెఫినెట్గా మదర్ సిస్టర్ మూఢనమ్మకాలు ఉన్నవాళ్ళు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నమ్మటానికి ఇష్టపడలేదు కాబట్టి. ఇప్పుడు ఎవరో చిన్న ఫెయిర్ ఇనఫ్ అంటే అంటే జస్ట్ నేను డిగ్రీ చెప్తున్నాను. అంటే మూఢనమ్మకం అంటే డెఫినెట్గా ఎవరు చచ్చిపోవాలి చావాలి అనేది కాదు. అబ్సల్యూట్ జీరో బేసిస్ ఉండకుండా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అవ్వలేదు, నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి పోయేది ఏం లేదు ఆ పర్టికులర్ టైంలో. బట్ దట్స్ అగైన్ డిగ్రీ అంటున్నా, ఎక్స్ట్రీమ్ డిగ్రీలో ఇట్ విల్ బీ ఇన్ దిస్. మీరే 2 కేటగిరీలు ఇచ్చారు. సూడో సైంటిఫిక్ విచ్ ఇస్ మూఢనమ్మకం, సూపర్ న్యాచురల్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. సూడో సైన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు మన గడపలకి. పసుపు పెడితే ఏదో మంచి జరుగుతుంది అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు, లేదు సైన్స్లో ఇది ఉంది, పసుపులో ఇది ఉంది అని చెప్తారు. కానీ అది అర్థమై పెట్టట్లే. మీరు మీ చిన్నప్పుడు మీ తాతయ్యో అమ్మమ్మ చెప్పారు, తర్వాత మీ అమ్మ నాన్న చెప్పారు అని ఒక బ్లైండ్గా మీరు ఫాలో అవుతా చేస్తారు. కానీ పసుపు పెడితే శుభకార్యం జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు చేస్తారు. కానీ పసుపులో ఇది ఉంది కాబట్టి అప్పుడు ఏమంటాం, పసుపు తీసేసి అది యాక్చువల్గా ఒక బాటిల్ వచ్చింది అనుకోండి మెడిసిన్ లాగా, పసుపు బదులు అది పెట్టమని ఎవరు పెడతారు చూస్తాను. See, that has an aspect, there's a decoratory aspect, there is something, always people try to give multiple things for you to believe in something. Right. Okati rendu undavu. Always there will be multiple factors to influence you. These extreme degrees lo, all moodanamakalu might not result in death. Yeah? ఈ belief system lo most unbelievable things will start slowly going into the moodanamakalu category. Yeah. మీరెందుకు అంత ఇన్నోవేటివ్గా ఎప్పుడు ఏదో కొత్తదనం వెతికే వ్యక్తి, ఈ ప్రపంచానికి మించి వేరే ఒకటి ఉంది లేకపోతే ఏదో ఒక శక్తి శాసిస్తుంది, వాట్ ఈస్ ద సీక్రెట్ కోడ్ ఆఫ్ లైఫ్ అని క్రాక్ చేసే ప్రయత్నం చేయలేదు? మీకు ఇక్కడే ఎంటర్టైన్మెంట్ సరిపోతుందా? యూ డెంట్ ఫీల్ ద నీడ్ టు డూ దట్ ఎవర్? See, I feel, one of the greatest lines I heard in my life, Socrates said, the only thing I know is nothing. You know, it sounds very defeatist. Kind of point ఏంటంటే, the more you think about it, you will realize the futility of trying to understand. అప్పుడు అది అన్వేషించే బదులు మీరున్న ప్రపంచంలో హ్యాపీగా బతికేటప్పుడు బెటరు అనేది నాకు రియలైజేషన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, మీరు అవుటర్ లిమిట్ ఇన్నర్ లిమిట్ చెప్తాను. ఒకటి ది యూనివర్స్ అనేది దాని సైజ్ ఆస్పెక్ట్ తీసుకుంటే, అంటే ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇట్స్ నాట్ అబౌట్ ట్రిలియన్స్ ఆఫ్ మైల్స్, ఇట్స్ నాట్ ట్రిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. ఎండ్ అనేది ఉండకుండా ఏదన్నా ఎలా ఉంటుంది అసలు మనకు అర్థం కూడా అవుతుంది. కరెక్ట్. మనకేంటి ఇప్పుడు రూమ్ ఉంది, రూమ్కి సీలింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి పర్ ఫ్లోర్ ఉంది, దాని తర్వాత ఆకాశం ఉంది, ఆకాశం తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఏదో ఉంది, దాని తర్వాత ఏదో ఉంది,
ఎక్కడో ఒక చోట ఎండ్ అవ్వాలి కదా. ఒకవేళ ఎండ్ అయితే దాని తర్వాత ఏముంటుంది? రైట్. అప్పుడు ఎండ్ అనే దానికే స్పేస్లో మీనింగ్ రావట్లా మీకు. ఎందుకని ఎండ్ అని చెప్తే ఎండ్ తర్వాత ఏముందని అడగాలి. అవును. ఎండ్ తర్వాత ఇంకేమన్నా ఉంటే ఎండ్ అవనట్టే కదా. అంతే, కరెక్టే కదా. అది ఒక పాయింట్. దాని తర్వాత మీరు దాంట్లో మన కంటికి కనిపించిన ఒక ఆటమ్ తీసుకుంటే, ఆటమ్ ఇస్ రెప్లికేటింగ్ అగైన్ ద ఎంటైర్ యూనివర్స్. సో ఇప్పుడు ఇదంతా ఎవడు కూర్చొని చేశాడు? ఏ శక్తి చేసింది? బ్రహ్మదేవుడు చేశాడా? యాదగిరి నరసింహస్వామి చేశాడా? జీసస్ చేశాడా? ఎవరు చేశాడో తెలియదు ఒకవేళ ఉంటే. బట్ మీరు వీళ్ళ పేర్లు చెప్పకపోయినా ఏదో జరిగి ఉండాలా, ఎవరో చేసి ఉండాలా అనేది మనకున్న మేధాశక్తి కొన్న లిమిటేషన్తో దాన్ని మించి మనం ఆలోచించలేం. దాన్ని ఒకవేళ మీరు దాన్ని గాడ్ అని పేరు పెట్టిన ఒకవేళ, సో దెర్ హ్యాస్ టు బి అన్ ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ సమ్వేర్. కానీ ఆ గాడ్కి మనం గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే గాడ్కి డిఫరెన్స్ ఉంటుంది. డోంట్ కంపేర్. ఐ మీన్ యూ కెనాట్ పుట్ హిమ్ ఇన్ ద సేమ్ కేటగిరీ. క్రియేషన్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, వాట్ సోర్స్ అండ్ వాట్ ఫోర్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ అనేది మీరు గాడ్ అని లేబుల్ చేస్తే ఒకటే. వెంకటేశ్వరుడు పద్మావతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు, మన అందరూ ఆయన వడ్డీ తీర్చడానికి డబ్బులు వేస్తున్నాం, ఈ గాడ్స్ వేరు. దే ఆర్ మేడ్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్పస్. యా. బట్ డూ యూ నో వాట్ యూ కోటెడ్ రైట్ నౌ సార్? Yeah. ఇది రాము గారు, యు ఆర్ కోటింగ్ ద హైయెస్ట్ ఇండియన్ ఫిలాసఫీ. భారతీయ వాంగ్మయం ఏదైతే ఉందో దానిలోని అత్యున్నతమైన విషయాలు మీరు చెప్తున్నారు. ఒక చిన్న కణంలో కూడా అదే సంపూర్ణత్వం ఉంది. అది సైన్స్. భగవద్గీతలో కూడా అదే ఉంది. దేర్ ఇస్ హోల్నెస్ ఇన్ ద హోల్ ఆటమ్, ఒక ఆటంలో, అండ్ ప్రపంచం విశ్వం అంతా నేనే అని. సో వేర్ డస్ ఇట్ క్లాష్ విత్ సైన్స్ దెన్? ఐ సీ క్లాష్. ఐ టెల్ యూ క్లాష్ ఎక్కడ అవుతుందంటే, సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు మా ఆంటీ, మా అని ఇందిరాక అని మై ఆంటీ సార్, తను అట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ షీ బికేమ్ సత్యసాయి బాబా శిష్యురాలు. ఇప్పుడు సాయిబాబా ఆయన ఫోటో ఏంటి, ఈయన ఫోటో ఉంది అని అడిగాను ఇంట్లో. తను బట్టి ఇలాంటివి ఏంటి, అది ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసా కలవటానికి, దాన్ని వచ్చి కాళ్ళు ముట్టుకోవటానికి అంటే అన్నను. ఆ లక్షల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆన్సర్ చెప్తారు కదా ఇంద్రక. అన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మీరు శిష్యురాలు అయ్యారా, మీకేమైనా అర్థమై అయ్యారా అనేది నా క్వశ్చన్. ఆయన చెప్పిన దాంట్లో జస్ట్ నాకు ఒకటి చెప్పండి ఏమన్నా, తనకు తెలియదు. అది ఎవరికీ తెలియదని దాంట్లో సంబడి మైట్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అక్కడ పాయింట్ ఏంటంటే, నమ్మకానికి సైన్స్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు లైట్ వేస్తే స్విచ్ నొక్కితే లైట్ వస్తుంది. అవును. స్విచ్ నొక్కితే లైట్ ఎందుకు వస్తుంది అని అడిగినప్పుడే అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ విల్ హ్యాపెన్. అది క్వశ్చనింగ్. నమ్మకం అనేది క్వశ్చన్ చేయనచ్చు. అది క్వశ్చనింగ్కి నాన్ క్వశ్చన్ చేయకుండా బిలీవ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్. సైన్స్ ఈజ్ అబౌట్ ఓన్లీ క్వశ్చనింగ్. బట్ అవి రెండు మ్యూచువల్లీ కాంప్లిమెంటింగ్ కదా. నమ్మకం అంటే కాదు. నమ్మకం అనేది నేను చెప్తున్నా ఇందాక, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వేస్తే స్విచ్ అన్నారు మీరు. లైట్ వేస్తే స్విచ్ వస్తుందని లేచి వెళ్ళి వేయడం అన్నది అన్కాన్షియస్గా, అది నమ్మకం. అది స్విచ్ వేస్తే ఎలా వస్తుంది అన్నది సైన్స్. మేబీ దట్ ఓకే, ఫర్గెట్ లైట్. ఒక మెరుపు వస్తుంది, మెరుపు వచ్చింది, దేవుడు ఆగ్రహించాడు, ఉరుములు మురుగుతున్నాడు, మెరుస్తున్నాడు అని ఏదో ఆ టైంలో ఏదో ఐఎమ్ షూర్ దట్ సంబడి థింక్ లేదు, భయపడిపోయారు అది వస్తున్నప్పుడు. నేచర్ ఈజ్ షోయింగ్ యాంగర్ అని. అసలు లైటింగ్ ఎందుకు వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని స్టడీ చేసి, ఎలక్ట్రికల్లీ చార్జ్ పార్టికల్స్, ఇది మొత్తానికి విండ్ వెలాసిటీస్ అయ్యా మొత్తం ఇవన్నీ పెట్టుకుని ఫైనల్గా ఒక పర్టికులర్ టైంలో ది అండర్స్టూడ్ ద ఫినామినా వాట్ హ్యాపన్స్ ఇన్ ఎ స్టార్మ్. రైట్. ఓకే, దానికి కౌంటర్గా దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపొచ్చు, ఎలా వార్నింగ్ ఇవ్వచ్చు, ఇలాంటి రకరకాల గ్యాడ్జెట్స్ వస్తాయి, ఇవి వస్తాయి. సో ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ఎ మైండ్ హు కాన్స్టెంట్లీ క్వశ్చన్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. మెజారిటీ ఏమో బిలీఫ్ సిస్టంలో ఉండిపోతారు. అది అందుకే వాళ్ళ కంఫర్ట్ లెవెల్, వాళ్ళ మిగతా లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఫ్యూ పీపుల్ విల్ కాన్స్టెంట్లీ క్వశ్చన్ ద బిలీఫ్. క్వశ్చన్ చేసినప్పుడే మీకు దాంట్లో ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్న ఫాల్ట్ తెలుస్తుంది, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలో తెలుస్తుంది, ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. రైట్. యా. సో ఇప్పుడు లైట్ స్విచ్, లైట్ బల్బు ఎవడు కనిపెట్టాడు?
ఫస్ట్ ఆ ఫినామినాన్ స్టడీ చేశాడు. దాని నుంచి ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్ ఏంటనేది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా హార్నెస్ చేయాలి, హార్నెస్ చేసినప్పుడు మన ఇంట్లో చీకట్లో ఉన్నప్పుడు బల్బు వెలుగుతుంది, ఆ బల్బుని వెలిగించడానికి వైర్ ఉంటుంది, దాని తర్వాత స్విచ్ కనిపించడం, ఇవన్నీ వచ్చినాయి నమ్మకం నుంచి కాదు, కాన్స్టెంట్ క్వశ్చనింగ్ నుంచి వచ్చినాయి. యా